ప్రజలు మనం వీక్షిస్తున్నాం, లక్షలాది మంది చూస్తుంటారు. సో మనం ఒక హుందాగా ఉండాలి. ఓకే, ఖచ్చితంగా కాదండి. ఇంకా ఎంత జాప్యం చేస్తారు? చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ప్యానల్లో వెయిట్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వెయిట్ చేస్తున్నారు, మీ ఫాలోవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలా ముందుకు వెళ్తారు? ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చేంత టైం ఉంటుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు కదా, చేసుకోనివ్వండి. చేసుకుంటే పోయేదేముంది? ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది. మా ఉన్నటువంటి కూటమి, ఇప్పుడు మా కూటమి జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నాము. ఇంకా వేరొక పార్టీ కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు. మేము క్యాండిడేట్లను సంసిద్ధం చేసుకుని ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటాం కదా. ఆ తర్వాత ఎవరిని పెట్టాలా, ఎవరిని తప్పించాలా అనేది దాని తర్వాత ఉంటుంది. ఒక బలమైన క్యాండిడేట్ మళ్ళీ పెట్టాలా, బలమైన క్యాండిడేట్ మళ్ళీ తప్పిస్తే మళ్ళీ ఎక్కడ ఆయనకు అకామిడేట్ చేయాలా, ఆయనకు వేరే విధంగా అష్యూరెన్స్ ఇవ్వాలా. ఒక ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని, ఎమ్మెల్యేకి పోటీ చేసిన వ్యక్తిని వాళ్ళు ఎంపీగా పంపించాలా, ఎంపీ అతను ఎమ్మెల్యేగా వస్తారా, ఇవన్నీ వివాదాలు ఉంటాయి. అంతర్గతంగా చర్చించుకునే విషయం ఇది. దీన్ని బహిరంగ చెప్పే విషయం కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ. ఇద్దరు పొత్తులు పెట్టుకుంటారంటే మీరు పొత్తులు పెట్టుకున్నట్టు ఏమో అన్యాయం చేసినట్టు, ప్రజలను ఏమో మోసం చేస్తున్నట్టు. ఇది రాజకీయ పార్టీలు చేసేటువంటి ఎన్నికలప్పుడు ఇది ఒక పోలింగ్ సిస్టంలో ఒక ప్రక్రియ. ఇది దీనికి విమర్శించి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విడిపోతారా అని చెప్పేసి 1000 కళ్ళతోటి మొత్తం మా డిస్టిక్ కళ్ళతో చూసుకుంటూ కూర్చొని ఏ ఇద్దరి మధ్యలో ఏ ఒక అవకాశం దొరుకుతుందా, ఏ ఒకరు విభజిస్తారా? వీళ్ళు మా జనసేన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడకున్నా వీళ్ళే సోషల్ మీడియాలో స్క్రోల్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ డిబేట్ పరంగా చెప్తున్నాను, జనసేన తెలుగుదేశం కూటమి అనేది ఒక రాక్షస పరిపాలన, అక్కడ జరుగుతున్నటువంటి సైకో పరిపాలన, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ పరిపాలన ప్రజలకు అందియాలా, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని అక్కడ తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కలిసినటువంటి ఒక పుణ్య కలయిక ఇది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కుయక్తులు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా మా యొక్క కూటమి విడదీయలేరు. అది కాకుండా లేదు, ఒక నిమిషం, అది కాకుండా మీరు క్యాండిడేట్స్ అనౌన్స్ చేయండి, మేము అనౌన్స్ చేస్తాం. మీకు తొందర ఎందుకు? మీరు వైనాడు 175 అన్నారు కదా, మీకు క్యాండిడేట్ దొరకట్లేదు. మీ క్యాండిడేట్లు అక్కడ పోటీల్లో నిలబడడానికి సముఖత చూపట్లేదు. మీ క్యాండిడేట్లు ప్రజల్లోకి వెళ్ళడానికి ముఖం లేదు. ఈరోజు వాళ్ళు అన్న విషయం చెప్తున్నానా? వాళ్ళు ఏం చెప్పారు? మీ మహిళలకు సాధికారత అన్నారు కదా, మీరు ఏ విధంగా మహిళలకు స్థానం కల్పించారు? మీ పార్టీకి సంబంధించిన లెట్ మీ టాక్ ఫస్ట్ మీ యొక్క మా మహిళలు, మీ మహిళలు, మీరు మంత్రులుగా ప్రభుత్వంలో నియమించినటువంటి మీ మహిళలు ఏ విధంగా ఉందో, కేవలం ఒక డైమండ్ రాణి రోజని చూస్తే రోజా ఎగ్జాంపులే. మీరు మహిళా సాధికారత ఏ విధంగా జరిగిందో, మీకు మహిళలకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలని ఏ విధంగా దోచుకున్నదో, వెంకన్న గుడికి ఐనారాయణ తీసుకొచ్చి నెలకు 4 సార్లు దర్శనం చేసుకుని 25 లక్షలకు ఒక ట్రిప్కు 20 లక్షలు ఏ విధంగా సంపాదించిందో మీ డైమండ్ రాణిని చూసి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రజలకు తెలిసిపోయింది. మీ మహిళా సాధికారత ఏ విధంగా ఉందో, ప్రజల పట్ల మీకు ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉందో, ప్రజలని ప్రజా సంక్షేమం అనేది ప్రజల గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారని ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు. ఇంకా 2 నెలలు ఉన్నది, ఓపిక పట్టండి. 2 నెలలు ఓపిక పట్టండి. ప్రజలు మీకు ఏడికి పంపించాలా ఆడ పంపించడానికి రెడీ ఉన్నారు. మీరు కామలా పడకండి. మీరు 175 మీ క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకోండి. మా క్యాండిడేట్లు వచ్చినప్పుడు ఎలా తొక్కుకుంటూ పోవాలో మా క్యాండిడేట్లకు తెలుసు. ఆ టైం దగ్గర వస్తుంది, దగ్గర నుండి చూస్తారు కాక. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారు స్ట్రైట్ గా ఒక పుణ్య కలయికట, ఈ కలయిక మిమ్మల్ని ఓడించడానికే ముందుకు సాగుతున్నారట. స్ట్రైట్ గా సూటిగా సమాధానం చెప్పండి సార్. తొండలు, మిడతలు, ఉడతలు కలిసి వస్తే ఏం ఉపయోగం సార్? సింహం వచ్చేటప్పుడు మీ పార్టీలో కుక్కలు నక్కలు పందులు ఉన్నాయా? మైండ్ యువర్ లాంగ్వేజ్ ఫస్ట్. నీ భాషను కంట్రోల్ చేసుకో ఫస్ట్. నువ్వు భాషను కంట్రోల్ చేసుకో. ఒక బాధ్యత మాట్లాడాలి. ఒక పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎవరిని కుక్కలు అంటున్నావు? మీరే అన్నారు ఏమని? ఉడత సాయంతో అది అని చెప్పింది ఎవరు? ఉడత సాయం అనేది నువ్వు ఉడత మాట్లాడలేదు. ఉడతలు మెడతలు కలిసినంత మాత్రానంటే అంటే రామాయణం కలిసిన ఉడతలు అంతా కూడా మా పశువులు అనుకుంటావా? నేను తొండాను ఎందుకన్నా, మిడతాను ఎందుకు, ఉడతాను ఎందుకన్నా? ఉడత సాయి మీరు అన్నారంటే నేను అన్నా అంతే తప్ప ఇంకో విధంగా కాదు. మేము ప్రతిపక్షాలను గౌరవిస్తాం, కాకపోతే ప్రతిపక్షాలు మర్యాదగా ఉన్నంత కాలం గౌరవిస్తాం. ప్రతిపక్షాన్ని గౌరవిస్తామని చెప్పేసి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయండి ఒకసారి.
ప్రతిపక్షాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మాతో చూసి నేర్చుకోండి. ప్రతిపక్షాన్ని మాతో చూసి నేర్చుకోండి. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు వెళ్తుంటే మైక్ లాక్కోవడము, స్టూల్ మీదకి అభివాదిస్తుంటే స్టూల్ గుంజుకపోవడము, సిగ్గు లేకుండా మీరా మాట్లాడేది. ప్రతిపక్షాన్ని గౌరవం మీరా ఇచ్చేది, ప్రజాస్వామ్యాన్ని గౌరవం మీరా చేసేది. ప్రజాస్వామ్యాన్ని కూలిపరిచిర్రు. ఆంధ్రప్రదేశ్ లో డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ అయింది. అర్థమైందా? డెమోక్రటిక్ సిస్టమ్ ని నాశనం పట్టించింది ఆంధ్రప్రదేశ్. మీరు అప్రజాస్వామ్యంగా పరిపాలిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. మీరు ప్రజల్ని దోచుకుంటుంది మీరు. అసెంబ్లీలో మీకు మాట్లాడమని చెప్పిన కూడా చేతగాక మాట్లాడలేక పారిపోయారు మీరు అసెంబ్లీ నుంచి. మా నాయకుడు మీకు అవకాశం ఇచ్చినా కూడా వినియోగించుకోలేదు. అంటే బాధ్యతారాహిత్యంగా ప్రజల గురించి మీరు చేయాల్సిన బాధ్యత